క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కెథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు. ఇంగిలేల హృదయ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగం నందు దేవుని దీవెనలు, కుమార్తెకు ఎల్లవేళలా దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వేరే ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు. కీర్తిశేషులు గురుశ్రీ రెడ్డి జోసెఫ్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెడ్డి శౌర్యన్ సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదారు విచారణ, కీర్తిశేషులు వేముల కమలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుని చిత్తంతో మంచి ఉద్యోగం దయచేయమని, నికేష్ క్యాంపస్ సెలక్షన్స్ కోసం సిద్ధమవుతున్న సందర్భముగా దేవుడు తోడుండాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సజ్జనరావు, మాధవి, నికేష్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రాజాదిరాజు బలి పూజకు వేగవేయారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగవేయారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనందగీతం పాడి పాడి ఉత్సాహగీతం పాడి పాడి ఆనందగీతం పాడి పాడి ఉత్సాహగీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమెరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనము చూస్తే దేవుని ఒక వాక్యము చెప్పేది ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు బాగా పంటనిచ్చి పండిన ద్రాక్షలాగా ఉంది, కానీ వారు దేవుని విడిచిపెట్టేశారని వాక్యం చెబుతోంది. మరి దీని యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, మన జీవితంలో
దేవుని దీవెన వలన, దేవుని ఆశీర్వాదం వలన సంపదలు కలిగినప్పుడు, మనకున్న రోగాలు పోయినప్పుడు, ఇబ్బందులు పోయినప్పుడు, సమస్యలు తొలగిపోయినప్పుడు మనం చేసేది ఏంటయ్యా అంటే దేవుని విడనాడతాం, దేవుని మర్చిపోతాము, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలకు అంతా క్షేమం కలిగినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య దేవుళ్ళను ఆరాధించడం, పీఠాలు నిర్మించడము, అన్య దేవుళ్లకు ధూపాలు వేయటం చేశారు. ప్రభు యొక్క కోపానికి గురయ్యారు. మన జీవితంలో కూడా మనకు అన్నీ సమకూరినప్పుడు దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తాము, దేవునికి దూరం అయిపోతాము. దేవాలయం అంటే లెక్క లేకుండా జీవిస్తాము, దేవాలయానికి దూరం అయిపోతాము. ప్రార్థన అంటే లెక్క లేకుండా జీవిస్తాము, ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, మీరు నా చెంతకు వస్తే నేను మీ చెంతకు వస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు దేవుని దూరం అయిపోయి ఉండవచ్చు, నీ పాపం వలన, నీ గర్వం వలన, నీ అహంకారం వలన దేవునికి దూరమై ఉండి ఉండవచ్చు. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, బిడ్డ నువ్వు నా చెంతకు రా, నేను నీ చెంతకు వస్తాను, నేను నేను దీవిస్తానని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా, దేవునికి దూరం అయిపోతే, పాపం మూటగట్టుకుని ఉంటే, దేవా నా తప్పులు క్షమించు దేవా, నా పాపములు మన్నించు దేవా అని చెప్పి పాప క్షమాపణ అడిగి వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. నేలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును మిమ్ము పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవుని చెంతకు చేర సముచితమే, సమయమిదే. మొదటి పట్టణము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 7వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 12వ వచనం. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు, కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువగా సుందరముగా తయారు చేసిరి. వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను క్రోలదోయను, వారి పవిత్ర స్తంభములను పడగొట్టును. ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు, మేము దేవుని లక్ష్యము చేయలేదనుగా మాకు రాజు లేడాయను. కానీ రాజుండి మాత్రము మాకేమి చేయగలడు? సమరయ రాజు నీటి మీద కొయ్య ముక్కల వలె కొట్టుకొని పోవును. ఇజ్రాయేలు విగ్రహములను కొలిచిన
బేతవేను కొండల మీద గుళ్ళు నాశనమగును. అచట బలిపీఠంపై ముళ్ళు కలుపు మొక్కలు నెదుగును. ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు. మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుదురు. నేనిట్లాంటిని, మీరు కొత్త పొలమును దున్నుకొనుడు, న్యాయమను విత్తనములు వేసి దైవప్రేమ అను పంట కోసినప్పుడు మీరు ప్రభువైన నా చెంతకు తిరిగి రావలెను. నేను వచ్చి మీపై రక్షణ వర్షమును కురిపింతును. ఇది ప్రభు వాక్యము. ఈ వందనములు. భక్తి కీర్తన. అందరూ ఎల్లప్పుడు ఎల్లప్పుడు ప్రభువును ఆశ్రయింపుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. అందరూ ఎల్లప్పుడు ప్రభువును ఆశ్రయింపుడు. ప్రభును వెదుకుడు, ఆయన బలమును వెదుకుడు. నిరంతరము ఆయనను పూజింపుడు. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారు, యాకోబు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ ఎల్లప్పుడు ప్రభును ఆశ్రయింపుడు. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను,
పిలుపు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కాననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యోధా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణములో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పంపటము చూస్తున్నాము. మరి దీనికంటే ముందుగా యేసు ప్రభు ఎందుకు తన శిష్యులను పంపిస్తున్నాడయ్యా అంటే, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం చదువమ్మా. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనము. నిస్సందేహులై బాధలతో మ్రగ్గుచు, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు మ్రగ్గుచున్నటువంటి కాపరిలేని గొర్రెల వలె ఉన్నటువంటి చెదనియున్న జనసమూహమును చూచి సమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయింది. కాపరు లేని మందలుగా ఉన్నటువంటి ఆ జనసమూహాన్ని చూసి యేసు ప్రభు బాధపడుతూ ఉన్నాడు. మరి దానికంటే ముందు యేసు ప్రభు సువార్త బోధించారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు. అన్నీ చేసిన తర్వాత ఈ ప్రజలు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. మరి వారికి ఒక కాపరి కావాలి, ఇది అవసరం అని చెప్పి ఈనాడు శిష్యుల్ని ఏం చేస్తున్నారు? కాపరులుగా పంపిస్తున్నాడు. వెళ్ళండి, ఇశ్రాయేలు ప్రజలలో చెదిరిపోయి ఉన్నటువంటి వారందరినీ మీరు ప్రోగు చేయండి, వారి దగ్గరకు వెళ్ళండి, అన్యజనులు ఉన్న చోటికి మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. దానికంటే ముందు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. మరి 12 మంది దేనికి గుర్తుగా, దేనికి ప్రతీకగా ఉందంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలకు ప్రతీకగా ఉన్నారు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, మొదట ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి, ఆ తరువాత అందరూ రక్షించబడాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం చెబుతుంది. చదువమ్మా. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను గూర్చి సిగ్గుపడట లేదు. ఏలైనా అది విశ్వసించు వారందరికీ మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి. మొదట యూదులకు, తర్వాత అన్యులకు సువార్త బోధించబడాలి. అందుకనే ప్రభు యొక్క సువార్త మొట్టమొదటిగా ఎవరికి బోధించబడాలయ్యా అంటే, మొదటిగా యూదులకు బోధించబడాలి, ఆ తరువాత అన్యులకు బోధించబడాలి. మరి దీని గుర్తు ఏందయ్యా అంటే, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనము. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, అందరినీ నా శిష్యులను చేయండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ సువార్త. ఇక్కడ మనం వాక్యాన్ని చూసి ఎమ్మన్నే మనం అనుకునేది ఏంటి? యేసు ప్రభు యూదుల దగ్గరికే పంపిస్తున్నాడు అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట యూదులకు, అప్పుడు యూదుల దగ్గరికి పంపించారు. తర్వాత చివరిలో మనం చూస్తున్నాము, అందరి దగ్గరికి వెళ్ళండి, అందరూ రక్షించబడాలి. ఎవరైనా కావచ్చు, ఏ తేడా లేకుండా, కుల మత భేదములు లేకుండా, ప్రాంతీయ భేదములు లేకుండా అందరికీ సువార్త బోధించబడాలి, అందరూ రక్షించబడాలి. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులు ఎన్నుకున్నారు. ఈ 12 మంది
12 రకాలు. ఈ 12 మంది శిష్యులు 12 రకాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో యేసు ప్రభువుని వదిలిపెట్టి పారిపోయారు. అవునా కాదా? పేతురు 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని బొంకాడు. యోధా ఇస్కారియోతు యేసు ప్రభువును అప్పగించాడు అని శిష్యులందరూ పారిపోయారు. వీళ్ళ గురించి తెలుసు కూడా యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలహీనులము, మనకు బలహీనతలు ఉంటాయి అని తెలుసు కూడా దేవుడు మనలను ఎన్నుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి బలవంతులు, బాగా తెలియగల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, తన సువార్త వ్యాప్తికి అవసరం లేదు. వీరినే ఆయన చివరి వరకు బలపరిచారు. చివరికి ఏం చేశారు? చివరకు ప్రాణాలు సహితం తెగించి ఆయన కోసం నిలబడ్డారు. ఈనాటికి సువార్త వ్యాప్తి చెందుతుంది, ఇంకా సువార్త బోధించబడుతుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యులు బోధించిన సువార్తే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని యొక్క వాక్యం చెప్పేది, ప్రభు మొదట వాళ్ళని ఏం చేశాడు? 12 మందిని పిలిచాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఏం చేశాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి 12 మంది శిష్యులను ఏం చేశాడు? చెంతకు పిలిచాడు. ఫస్ట్ ఆయన చెంతకు పిలిచాడు. పిలిచిన వారికి ఏం చేస్తున్నాడంటే అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారం ఇస్తున్నాడు? తనకు ఏ అధికారం అయితే ఉందో అదే అధికారాన్ని ఇస్తున్నాడు. ఏ అధికారం ఇస్తున్నాడు? సువార్త బోధించడానికి అధికారం ఇస్తున్నాడు, దుష్టాత్మలను పారద్రోలడానికి అధికారం ఇస్తున్నాడు, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారము తప్ప వేరే అధికారము లేదు. కొంతమంది బయలుదేరారు, కొంతమంది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం చదువు. వారు ఆ అపవిత్రాత్మను పొమ్మని ఆజ్ఞాపించారు. అది యేసును నేను ఎరుగుదును. యేసు ప్రభువు నాకు తెలుసు, పౌలును గూర్చి ఎరుగుదును, తెలుసు, కానీ మీరెవరు అని పలికెను, నాకు తెలియదు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు అధికారం లేకుండా ఎవరైనా సరే ఈ పరిచర్య చేయాలి అంటే అది కొనసాగదు. దేవుడు అధికారం ఇచ్చేది. పిలిచాడు, అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? పంపుతున్నాడు. అపోస్తలోస్ అంటే పంపబడినవాడు అని అర్థం. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఎవరైతే చెదరిపోయి ఉన్నారో, ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. తప్పిపోయిన వారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం కోల్పోయిన వారు, బాధల్లో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, గుడికి రానివారు, తాగుబోతులుగా ఉన్నవారు, తిరుగుబోతులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో, దేవుని వాక్యం తెలియకుండా ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాక్యమును బోధించండి. దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అనని వారికి బోధించమని అధికారం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలామంది ఏం చేస్తామంటే గుడికి వచ్చే వాళ్ళని మాత్రమే చూసుకుంటూ ఉంటాము, గుడికి వచ్చే వాళ్ళని మాత్రమే పలకరిస్తూ ఉంటాము. కానీ వేరే వాళ్ళ దగ్గరకు, అన్యుల దగ్గరకు, గుడికి రాని వాళ్ళ దగ్గరకు, ఇంకా దేవుడు అంటే తెలియని వాళ్ళ దగ్గరకు మనం వెళ్లకుండా ఉన్నాము అంటే మనము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించట్లేదు. మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మరి ఎవరైతే విశ్వాసం కోల్పోతూ ఉన్నారో, బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, దేవునికి దూరమైపోయి ఉన్నారో, అలాగా తప్పిపోయిన వారి దగ్గరకు వెళ్ళి మీరు వారిని నా చెంతకు తీసుకురండి. దేవుని రాజ్యం సమీపించండి. దేవుని రక్షణలో మీరు కూడా భాగస్థులు అవ్వండి. దేవుని రక్షణలో మీరు కూడా పాల్గొనండి. కేవలం యూదులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ రక్షించబడాలనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం అందరము పాలు పంచుకుందాము. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి
స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కనుమల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనొచ్చి మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మిమ్ము సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు మిమ్ము సన్నుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, అధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమున వేంచేసాడు వారు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. నా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపవక కిడిలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇస్తున్నాను,
నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల, లోకమేక పాపం పరిహరించిన వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపం పరిహరించిన వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపం పరిహరించిన వారు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే దేవుడు, మనందరి తప్పులు పాపములు క్షమించి మనకు పరలోక నిత్య నివాసమును దయచే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకు నేను ప్రార్థనలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందేదను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము మనకు నిత్య జీవితాన్ని దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రేమ విందు, ప్రభు యేసుని విందు, శాశ్వత విందు, అమరేసుని విందు. జీవమును దారబోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు. జీవమును దారబోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు. రండి విందు, ప్రభు యేసుని విందు, శాశ్వత విందు, అమరేశ్వరి విందు. పునీత ఇన్యస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లా కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపన్న నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొని నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను విస్తరించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించుతున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణను బహుమతిగా పొందుదుముగాక. మీకు కృతజ్ఞులమై నిరవధికముగా మేము స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కన్ని పాపవలె కాచి, దీవారాత్రములు కన్ని పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.